సుల్లూరుపేటలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన అవగాహన ర్యాలీ ప్రజల మనసులను కదిలించింది. హోలీ క్రాస్ సర్కిల్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు, పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తలు డ్రగ్స్ వద్దు, స్కిల్స్ ముద్దు నినాదాలతో సందేశమిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా తల్లిదండ్రులు, బోధనా సంస్థలు ముందుండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. అందరికీ నమస్కారం. ఇవాళ సూలూరుపేట నియోజకవర్గం సూలూరుపేట టౌన్లో మనం డ్రగ్స్ వద్దు, స్కిల్స్ ముద్దు అనే నినాదంతో ఇవాళ స్కూల్ పిల్లలు, అలాగే పోలీస్ యంత్రాంగం, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఈఓలు, అంగన్వాడీ టీచర్లు, అలాగే స్టూడెంట్స్, ప్రజాప్రతినిధులు అందరు కూడా కలిసి ర్యాలీ చేయడం జరిగింది. ప్రతి ఒక్క యువతకి మీరే చూశారు, గత ప్రభుత్వంలో డ్రగ్స్ ఎక్కువయ్యి అందరూ కూడా మత్తు పదార్థాలకి అలవాటు కావడం జరిగింది. యువత అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి డ్రగ్స్ కానీ మత్తు పదార్థాలకు కానీ అలవాటు అవ్వడం, అలాగే బానిసలు అవ్వడం వల్ల వాళ్ళ వ్యక్తిగత జీవితం కంటే కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల జీవితాలు కూడా చాలా ప్రభావితం అవుతాయి. కాబట్టి ముఖ్యంగా స్కూల్లో చదివే వాళ్ళు, కాలేజీలు చదివే వాళ్ళు, ముఖ్యంగా అబ్బాయిలు ఇలాంటి డ్రగ్స్ కి ప్రభావితం కాకుండా వాళ్ళ జీవితాల గురించి ఆలోచిస్తూ జీవితాలని బాగు చేసుకుంటారని ఈ ర్యాలీ కూడా చేయడం జరిగింది. ఎవరు కూడా డ్రగ్స్ కి బానిసలు కాకుండా రాష్ట్రం అంతటా కూడా యువత అంతా కూడా వాళ్ళ ఉద్యోగాల మీద, వాళ్ళ భవిష్యత్తు మీద ఎక్కువగా దృష్టి పెట్టి ఈ డ్రగ్స్ మీరే కాదు, అలాగే మీ చుట్టుపక్కల ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నా సరే మీరు దాన్ని బాధ్యతగా తీసుకొని మా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ, అలాగే చుట్టుపక్కల ఉన్న నాయకులకు కానీ ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళని కేసులు పెట్టడం కంటే కూడా డ్రగ్ అడిక్షన్ సెంటర్స్కి పంపించి వాళ్ళని ఒక బాధ్యతలాగా మనం ట్రీట్ చేసి వాళ్ళని డ్రగ్ అడిక్షన్ సెంటర్స్లో క్యూర్ చేసి వాళ్ళని మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాము. దీనికి ఈ డ్రగ్ ఫ్రీ అవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా, రాష్ట్రం అంతటా డ్రగ్ ఫ్రీ అవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. ఎవరో తాగుతారు మనకేముందులే అని వదిలేసే కంటే సొసైటీలో మనం చూస్తున్న ఎన్నో అరాచకాలు చూస్తున్నాం. దీనివల్ల క్రైమ్ రేట్ పెరుగుతుంది. ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన హోంమంత్రి గారు అనిత గారు కూడా ప్రతి మీటింగ్ లో కూడా డ్రగ్ ఫ్రీ చేయడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ, పోలీస్ సిబ్బంది కూడా మనకు ఎంతో సహకరిస్తూ, ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గంలో మనకు తమిళనాడు బార్డర్ అవడం వల్ల ఎక్కువగా సరఫరా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మన సూలూరుపేట నియోజకవర్గ పోలీస్ సిబ్బంది కూడా ఎక్కువగా ఇప్పుడు డ్రగ్స్ సరఫరాని తగ్గించారు, అలాగే డ్రగ్స్ ఉత్పత్తిని కూడా బాగా తగ్గించారు. రాష్ట్రం అంతటా కూడా ఇప్పుడు డ్రగ్స్ ఎక్కడా కూడా ప్రొడ్యూస్ అవ్వట్లేదు. దానికి డ్రోన్స్ ను కూడా తీసుకొచ్చి ఎక్కడైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో, అంటే ఎక్కడైతే పండిస్తున్నారో అక్కడంతా కూడా డ్రోన్ ద్వారా మనకు సర్వేలు చేసి అక్కడంతా కూడా ప్రొడక్షన్ దగ్గరంతా కూడా ఆపేయడం కూడా జరిగింది. ఇలా డ్రగ్ ప్రొడక్షన్ అంతా కూడా రాష్ట్రం అంతటా కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్తలు తీసుకొని డ్రగ్ ఫ్రీ రాష్ట్రాన్ని చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. మనందరం కూడా దీన్ని ఒక బాధ్యతలాగా తీసుకొని మన చుట్టుపక్కల ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటుంటే వాటికి పోలీస్ సిబ్బందికి కానీ ఇన్ఫార్మ్ చేసి, లేదా ఎవరికైనా నాయకులకు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరం తీసుకుందాము. దీన్ని అందరూ కూడా చేయి కలిపితేనే మనం దీన్ని సాధించగలం. ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గాన్ని డ్రగ్ ఫ్రీ సూలూరుపేటని చేయడానికి నేను ముందుకొచ్చాను. మన నాయకులందరూ అలాగే అధికారులందరూ కూడా ముందుకొచ్చారు. ప్రతి ఒక్క సూలూరుపేట